దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వాక్యం చదివి మనం ధ్యానిద్దాం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్టెఫెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు స్టెఫెన్ని. అయితే స్టెఫెను దేవుని కృపతో నింపబడి, ఆయన బలముతో నింపబడి మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు, అంటే రోగులను స్వస్థపరచడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఒక వ్యక్తికి విడుదల వస్తుంది. అయితే ఈ విడుదల వచ్చే సమయానికి వీటిని ఆటంకం చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని కొంతమంది లిబెర్తీన్లు వచ్చారు సమాజంలో నుంచి, క్రోయినీయులు వచ్చారు, అలెగ్జాంద్రియాల సమాజంలో నుంచి, కిలికియా నుంచి, ఆసియా నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చేసారు. స్టెఫెన్తో తగ్గించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆపాలి, ఎలాగైనా అడ్డుపడాలి. అంటే దేవుని కార్యం అనేది ఒక మనిషిలో జరగటానికి ఆటంకాలు వస్తున్నాయి. అంటే అద్భుతాలు జరగకూడదు, ఆశ్చర్యాలు జరగకూడదు, ఇతరులకి స్వార్థ ప్రకటించకూడదు అనేది కొంతమంది అపవాది ఏర్పాటు చేసుకొని వాళ్ళు వచ్చి స్టెఫెన్తో మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే వాదన పెట్టుకుంటారు. అప్పుడు స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై వాళ్ళని స్టెఫెన్ని ఎదిరించలేకపోతారు. ఎందుకంటే ఆత్మతో నింపబడ్డ వ్యక్తులు ఏ దైవజనులైనా కానీ ఎదిరించాలని వచ్చినప్పుడు అది ఏ వ్యక్తి అయినా కానీ ఆపలేడు. ఎందుకంటే ఆత్మను వారు ఎదిరింపలేకపోయేవి. 10వ వాక్యంలో చూసుకుంటే, అంటే నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, యథార్థంగా దేవుని సేవ చేసే వ్యక్తి, దేవుల్లో ఉన్న వ్యక్తి, అది ఒక దైవజనులు కావచ్చు, మనం ఉంటున్నప్పుడు దేవుని కార్యాలు ప్రజల మధ్య చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే స్టెఫెను జీవితం దేవునికి సమర్పించుకున్నాడు. అందుకే గొప్ప సూచక క్రియలు జరిగిస్తున్నాడు, మహత్కార్యాలు. అంటే ఎంతమంది విడుదల పొందుకుంటున్నారు, రోజుల్లో ఎంతమంది బంధకాల నుంచి విడిపించబడుతున్నారు అనేది మనకు కావాలి. కాబట్టి ఆటంకం లేకుండా దేవుడు ఆ